Hi students, good morning. ఎకనామిక్స్ కున్న డెఫినేషన్స్లో నిన్న మనం సంపద నిర్వచనం అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ డెఫినేషన్ వెల్ఫేర్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 మార్క్స్ పేరుకి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ లాగే ఉంటుంది. క్వశ్చన్ అంతా కూడా చాలా మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం సంపద నిర్వచనంలో డబ్బు గురించి మాత్రమే వివరిస్తాడు, డబ్బు గురించే చెబుతాడు ఆడపిత్తు. కాబట్టి అందులో చాలా లోపాలు ఉన్నాయని కార్లెల్ రస్కిల్ అటువంటి వాళ్ళు చెప్పారు. అయితే దాంతోపాటు మార్షల్ కూడా విమర్శించాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా మార్షల్కి సంబంధించిన డెఫినేషన్. వెల్ఫేర్ డెఫినేషన్. వెల్ఫేర్ అంటే సంక్షేమం, శ్రేయస్సు. ఓకే, ఇప్పుడు అది దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆడపితో చెప్పిన సంపద నిర్వచనం అంటే ఆడపితో చెప్పిన వెల్త్ డెఫినేషన్లో కొన్ని డిఫెక్ట్స్, కొన్ని డిమెరిట్స్ తొలగిస్తూ, అంటే లోపాలను తొలగిస్తూ మార్షల్ తన స్టైల్లో, తనకున్న నాలెడ్జ్ తోటి తన స్టైల్లో కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అదే వెల్ఫేర్ డెఫినేషన్, శ్రేయస్సు నిర్వచనం. అందులోని లోపాలను తొలగిస్తూ తన యొక్క కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అది శ్రేయస్సు నిర్వచనం, వెల్ఫేర్ డెఫినేషన్. చూడండి, వెల్ఫేర్ అంటే శ్రేయస్సు అంటే మంచితనం, ఆరోగ్యం, సంక్షేమం, అన్ని రకాలుగా, అన్ని సెక్టార్స్ గాను ఆరోగ్యంగా, అన్ని సెక్టార్స్ గాను మంచితనంగా, అన్ని సెక్టార్స్ గాను ఎంతో మంచి ఉన్నతంగా, సంక్షేమంగా ఉండటం అని అర్థం. వెల్ఫేర్ అంటే కేవలం ఆరోగ్యమనే కాదు, మెంటల్గాను ఫిజికల్గాను కూడా ఆరోగ్యంగా ఉంటూ మంచితనంగా ఉండడానికి కూడా శ్రేయస్సు కిందకే మనం భావించాలి. కాబట్టి శ్రేయస్సు అనే మాట కేవలం ఆరోగ్యం కిందకే కాదు, ఆరోగ్యం కిందకే కాదు, మొత్తం అన్ని రకాలుగా మెంటల్ ఆర్ ఫిజికల్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేదంతా కూడా వెల్ఫేర్ డెఫినేషన్, శ్రేయస్సు నిర్వచనం, శ్రేయస్సు నిర్వచనం. సరే, కింద మనం లాస్ట్ నిన్న క్లాసులో చెప్పుకున్న లోపాలను తొలగిస్తూ ఇతను చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నిర్వచనం చూద్దాం. ఫస్ట్, మానవుడికి సంబంధించిన సంక్షేమానికి కారణాలైన భౌతిక సాధన అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి రిలేటివ్స్గా ఏదైతే ఉంటాయో కమోడిటీస్, ఫిజికల్ కమోడిటీస్ అండ్ ఆల్సో టూల్స్, ఇవన్నీ కూడా భౌతిక సాధనాలు అంటే కంటికి కనిపించాలి. అభౌతికం, నాన్ ఫిజికల్, విజువలైజ్గా కనిపించాలి. మనకు విజువలైజ్గా కనిపించాలి. అక్కడ భౌతిక సాధనాలు మీన్స్ విజువలైజ్గా, ఫిజికల్గా మనకి కనిపించాలి, మనకి కనిపిస్తూ ఉండాలి మొత్తం అంతా. కాబట్టి భౌతిక సాధనాలు మీన్స్ ఫిజికల్ టూల్స్, ఫిజికల్ ఐటమ్స్, మొత్తం ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, ఫిజికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మానవుడికి సంక్షేమానికి ఇవ్వాలి, మానవుడికి ఆరోగ్యాన్ని ఇస్తూ మానవుడికి మంచి చేసి పెడుతూ ఉండాలి. అటువంటివి ఫిజికల్ ఐటమ్స్, ఫిజికల్ కమోడిటీస్ ఆల్ ఫిజికల్ ఎక్విప్మెంట్స్ మొత్తం కంటికి కనిపిస్తూ ఉండాలి మొత్తం అంతా కూడా. అది దేనికి? మానవుడికి సంబంధించిన సంక్షేమానికి, మానవుడికి ప్రతి హ్యూమన్ బీయింగ్కి కూడా అతని వెల్ఫేర్కి ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా విజువల్గా కనిపించాలి. ఫిజికల్ ఎక్విప్మెంట్స్, ఐటమ్స్ అవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ సంపద, డబ్బేలాగా ఉండాలి. వెల్త్ అన్ని రకాలుగాను డబ్బు ఉండాలి. డబ్బు చెడ్డదే అని చెప్పలేదు మార్షల్, డబ్బు కూడా ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ వినియోగం, కన్జంప్షన్. నేను మనం చెప్పుకున్నాం ఏ వస్తువునే సరే మన సొంతానికి యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? కన్జ్యూమ్. దాన్ని మనం కన్జంప్షన్ అంటాం. వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్. వినియోగం, కన్జంప్షన్, వాటి గురించి వివరించే శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పాడు. అంటే ఒకటి ఫిజికల్ ఎక్విప్మెంట్స్, వెల్త్ అండ్ కన్జంప్షన్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది టోటల్లీ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్స్. దట్ ఈజ్ నోన్ యాజ్ వెల్త్ డెఫినేషన్ అని చెప్పాడు. వాటి గురించి చెప్పేదే శ్రేయస్సు నిర్వచనం అని చెప్పాడు. ఏంటంటే మానవుడికి సంబంధించిన మొత్తం భౌతిక సాధన, మానవుడికి సంబంధించిన సంక్షేమాన్ని, అతని వెల్ఫేర్ను కోరుతూ, అతని మంచితనాన్ని, ఆరోగ్యాన్ని కోరుతూ ఉండే ఫిజికల్ ఎక్విప్మెంట్స్ అండ్ వెల్త్ అండ్ కన్జంప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇట్ డీల్స్, దట్ ఈజ్ నోన్ యాజ్ వెల్ఫేర్ డెఫినేషన్. వాటినన్నింటిని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది వెల్ఫేర్ డెఫినేషన్ అని చెప్పేసి మార్షల్ చెప్పడం జరిగింది. అతని పూర్తి పేరు ఆల్ఫ్రెడ్
మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్, ALFRED, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇతను ఈ నిర్వచనం చెప్పాడు. దీని ప్రకారం ఏంటి? ముందు సంక్షేమం, తర్వాత డబ్బు, ఆ తర్వాత మనం సొంతానికి ఉపయోగించుకోవాలి. ముందు సంక్షేమం అంటే వెల్ఫేర్, ఆరోగ్యంగా ఉండడం, మంచిగా ఉండడం, ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఉన్నతంగా ఉండడం, అది మెయిన్. ఫిజికల్ ఎక్విప్మెంట్స్ ఫస్ట్ సంక్షేమం. నెక్స్ట్ సంపద, డబ్బు ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ కన్జంప్షన్, వినియోగం. కాబట్టి ఈ మూడు ఉండాలి. మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది వెల్ఫేర్ డెఫినేషన్ అని చెప్పడం అనేది జరిగింది మొత్తం అంతా కూడా. ఓకే, ఇది ఇతను ఇచ్చింది. చూడండి, ఇతను ఇచ్చిన దాంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు హ్యూమన్ బీయింగ్ వెల్ఫేర్. మొదటి ప్రాధాన్యత, మొదటి ఇంపార్టెన్స్ అంటే ప్రథమ స్థానం మొదట దేనికి ఇచ్చాడు అంటే మానవుడి యొక్క శ్రేయస్సుకి ఇచ్చాడు. మానవుడికి ఇచ్చాడు, డబ్బుకి ఇవ్వలేదు. డబ్బుకి ఇవ్వలేదు. మానవుడికి ఉపయోగపడే ఆరోగ్యాన్ని, శ్రేయస్సుకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఆల్రెడీ వెల్ఫేర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మెంటల్గాను ఫిజికల్గాను కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో ఫస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ గోస్ టు ఓన్లీ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ చూడండి, సెకండ్ ఇంపార్టెన్స్ ఈజ్ గోస్ టు వెల్త్, ఎకనామిక్ రిసోర్స్. అంటే రెండో స్థానం, ప్రథమ స్థానం మానవుడికి, ద్వితీయ స్థానం సంపదకి, డబ్బుకి ఇవ్వడం జరిగింది. డబ్బు ముఖ్యం కాదని చెప్పలేదు, కానీ డబ్బుకి రెండో స్థానం ఇచ్చాడు మార్షల్. డబ్బుకి రెండో స్థానం, సెకండ్ ప్లేస్ గోస్ టు, అప్పుడు వెల్త్ ఉండాలి. కానీ ఫస్ట్ ప్లేస్ దానికి ఇవ్వలేదు. ఫస్ట్ ప్లేస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, మానవుడికి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం అనలైజ్ చేస్తే దీన్ని బట్టి మనకి ఏం తెలుసు? ఫస్ట్ మానవుడు పుట్టాకే కరెన్సీ, డబ్బు, రూపాయి, నోటు అవన్నీ పుట్టాయి. మానవుడు పుట్టకముందు లేదు. మానవుడు పుట్టాకే ఈ కరెన్సీ ప్రింటింగ్, ఈ కాయిన్స్, కాగితాలు ఇవన్నీ వచ్చాయి. డబ్బు పుట్టాక మానవుడు పుట్టలేదు. మానవుడు పుట్టాక డబ్బు పుట్టేది. ఎందుకంటే ప్రింటింగ్ అవన్నీ కూడా చేసేది మానవులే. సో డబ్బు కోసం మానవుడు పుట్టలేదు, మానవుడు పుట్టాక డబ్బు పుట్టింది. అటువంటి మానవుడు డబ్బుకి దాసోహం అయిపోయాడు ఈ రోజుల్లో. మానవుడు డబ్బు కోసం పుట్టలేదు, మానవుడు పుట్టాక డబ్బు పుట్టింది. సో అటువంటి డబ్బుకే ఇప్పుడు మానవుడు మొత్తం బానిస అయిపోయాడు. ఎందుకంటే డబ్బు కొరత కాబట్టి, స్కేర్ సిటీ కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ గోస్ టు హ్యూమన్ బీయింగ్. ప్రథమ స్థానం మానవుడికి ఇవ్వడం జరిగింది మార్షల్. ద్వితీయ స్థానం, సెకండ్ ప్లేస్ గోస్ టు, సెకండ్ ఇంపార్టెన్స్ ఈజ్ గోస్ టు ఓన్లీ వెల్త్. అంటే ఎకనామిక్ రూల్స్, డబ్బు పరంగా ఉండే అన్ని రకాల రీసోర్సెస్లు కూడా ఇందులోకి వస్తాయి. అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పిందే, అతను అది చెప్పాడు. మొదటి స్థానం మానవుడికి, రెండో స్థానం డబ్బుకి ఇవ్వడం జరిగింది. మనిషి పుట్టాక డబ్బు పుట్టింది, కానీ డబ్బు పుట్టాక మనిషి పుట్టలేదు. డబ్బు కోసం మనిషి పుట్టలేదు, మనిషి పుట్టాక డబ్బు పుట్టింది. అసలు మనిషి డబ్బుని సృష్టించింది మానవుడు. కాబట్టి మానవుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబ్బుకి కాదు. డబ్బు ఉండాలి, ఉండటం లేదు, కానీ ఫస్ట్ ప్లేస్ గోస్ టు హ్యూమన్ బీయింగ్ అని చెప్పాడు. మానవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే తను మంచితనంగా ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు ఖర్చు పెట్టుకోగలడు అని చెప్పాడు. కాబట్టి ఇతను చెప్పే దాంట్లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు హ్యూమన్ బీయింగ్, సెకండ్ ప్లేస్ గోస్ టు వెల్త్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకు చెప్తాను, హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? వెల్ఫేర్. అతను మంచితనంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మెంటల్ పీస్ కలిగి ఉండాలి, ఫిజికల్గా మొత్తం హెల్తీగా ఉండాలి. అన్నీ ఉంటేనే ఈ డబ్బును ఉపయోగించుకోగలడు. కాబట్టి మనిషి ఆరోగ్యంగాను, మెంటల్గాను, ఫిజికల్గాను కూడా హెల్తీగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనికైనా వెళ్ళగలడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే డబ్బు సంపాదించగలడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేనికైనా పనికొస్తాడు. మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెల్ఫేర్, శ్రేయస్సు. కాబట్టి ఇక్కడ వెల్ఫేర్, శ్రేయస్సు అనే దాంట్లో అంత మీనింగ్ ఉంది. కాబట్టి ముందు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనికైనా ఇతను టు బి రెడీ ఉండగలడు. కాబట్టి ఆరోగ్యం కోసమే. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వెల్ఫేర్కి ఇవ్వడం అనేది జరిగింది, మానవుడికి ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ ప్లేస్ దాంట్లో సెకండ్ ప్లేస్ గోస్ టు, అంటే సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్ గోస్ టు వెల్త్ అని చెప్పాం. వెల్త్ మీన్స్ ఎకనామిక్ రిసోర్సెస్, డబ్బు.
డబ్బు కాకుండా నేను మీకు చెప్పాను, సంపద అనేది కేవలం డబ్బే కాకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టే, లాభం తెచ్చిపెట్టే ఏ కార్యక్రమం అయినా సరే అది డబ్బు కింద వరకు వస్తుంది. నగలు, వస్తువులు, పొలం, నెక్స్ట్ దస్తావేజులు, ఇళ్ళు, భవనాలు, యంత్రాలు, ఫ్యాక్టరీస్, బ్యాంక్ బ్యాలెన్స్, సొంతంగా ఉండే బైక్, తన సొంతానికి ఏది వాడుకున్నప్పుడు కూడా అన్ని కూడా ఎకనామిక్ రీసోర్సెస్ లాగే వస్తాయి, ఆర్థిక వనరుల కిందలోకే వస్తాయి. కాబట్టి సెకండ్ ప్లేస్ డబ్బుకి ఇవ్వడం జరిగింది. డబ్బు లేదు అనలేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇచ్చాడు, తర్వాత డబ్బుకి ఇచ్చాడు. ఓకే, అది ఇది మనకి ఇంట్రడక్షన్. ఓకే, చూడండి. ఫస్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్ సంపద నిర్వచన లోపాలు తొలగిస్తూ తన కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అతను చెప్పిందేంటి? మానవుడికి సంబంధించిన సంక్షేమానికి భౌతిక సాధనాలు, అంటే మానవుడి సంక్షేమానికి ఉపయోగపడే భౌతిక సాధనాలు, సంపద, కన్జంప్షన్ గురించి వివరించే శాస్త్రం శ్రేయస్సు నిర్వచనం, అర్థశాస్త్రం అని చెప్పండి. సో దాని ప్రకారం సంక్షేమానికి ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే హ్యూమన్ బీయింగ్ వెల్ఫేర్, నెక్స్ట్ ప్లేస్ గోస్ టు వెల్త్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇది ఇంకా ముఖ్యాంశాలు అంటే మెయిన్ పాయింట్స్ మనం పాయింట్ వైజ్ చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మానవుడి యొక్క ఆర్థిక ప్రవర్తన అధ్యయనం చేస్తుంది. మానవుడి యొక్క ఆర్థిక ప్రవర్తన అంటే ఏమిటి? అతని ఎకనామిక్ బ్యాలెన్స్, ఎకనామిక్ బిహేవియర్ మొత్తం అంతా కూడా ఇది వివరిస్తుంది. మొత్తం అంతా అతను ఎలా ఉంటాడు, ఏంటి, డబ్బు కోసం ఏ పని చేస్తారు, ఏ పని చేయాలని ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఆర్థిక ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏంటి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. 2, కొరతగా ఉండే వస్తువులన్నీ కూడా సంపదగానే భావించాలి. మనం ప్రతి దానికి కొరత ఉంది. ఒక్క పంచభూతాలు తప్ప దానికి కొరత వస్తుంది. ఈ రోజుల్లో ఆక్సిజన్ దొరకట్లేదు, చాలామంది పేషెంట్స్ చచ్చిపోతున్నారు. జీవితంలో మనం మంచిని కొనుక్కుంటాం అనుకోలేదు ఒక 10 ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు టిన్నులు తెచ్చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనం అనుకున్నాం కానీ కొనుక్కుంటాం. అటు కాబట్టి స్కేర్సిటీ ఉన్న ఎంటైర్ కమోడిటీస్ అన్ని కూడా మొత్తం వెల్త్లోకే వస్తాయి, సంపదలోకే వస్తాయి అని చెప్పాడు. కొరతగా ఉండే వస్తువులన్నీ కూడా అది మొత్తం సంపదగానే భావించాలి మొత్తం అంతా కూడా అని మార్షల్ చెప్పాడు. కొరతగా ప్రతిదీ కొరతే మనకి. వాటర్ కొరత, ఇప్పుడు అనంతపురం, నెక్స్ట్ అలాగే కడప ఆ సైడ్ కూడా అవి నీకు రాకీ ఏరియాస్, హిల్ ఏరియాస్, ఆడ చొక్క నీరు పడదు, చొక్క నీరు ఉండదు. మనకి ఇక్కడ 10 అడుగులు 17 అడుగులు లోపలికి వెళ్తే వాటర్ వచ్చేస్తుంది. అక్కడ 100 అడుగులకి వెళ్ళినా వాటర్ రాదు. అట్లాగన్నమాట. ప్రతిదీ కొరతే, ప్రతిదీ స్కేర్సిటీయే. కాబట్టి స్కేర్సిటీగా ఉన్న ఎంటైర్ కమోడిటీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దేనికి సంబంధించిన, దేనికి రిలేటివ్, మొత్తం వెల్త్. అంటే కొరతగా ఉన్న వస్తువులన్నీ కూడా సంపదగా భావించాలి, సంపద కిందలోకి వస్తాయి. అది సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్పాం కదా, మానవుడికి ప్రథమ స్థానం, సంపదకి ద్వితీయ స్థానం ఇవ్వడం జరిగింది. మానవుడికి ప్రథమ స్థానం, సంపదకి ద్వితీయ స్థానం. ఫస్ట్ మానవుడు బాగుంటేనే డబ్బును ఉపయోగించుకోగలడు. మానవుడు ఉపయోగించుకోగలడు. డబ్బు లేకపోతే, మానవుడు ఆరోగ్యంగా లేకపోతే డబ్బు ఉపయోగించుకోలేదు. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు ఓన్లీ హ్యూమన్ బీయింగ్, సెకండ్ ఇంపార్టెన్స్ ఈజ్ గోస్ టు వెల్త్. అది థర్డ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మానవుడు ఒంటరివాడు కాదు, తన చుట్టూ సమాజంలో అనేక మంది మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఉన్నారు, సహా ప్రజలందరూ కూడా ఉన్నారు. హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు? తనతో పాటు బతికే, తనలాగుండే మొత్తం మానవుడు ఒంటరివాడు కాదు కదా. తనతో పాటు తన ఫ్యామిలీ ఉంటుంది. సమాజంలోకి వస్తే, ఇల్లు దాటి బయటికి సొసైటీలోకి వస్తే అనేక మంది మానవులు ఉంటారు, అనేక మంది ప్రజలు ఉంటారు. దేనికో దానికి హెల్ప్ చేస్తారు. కాబట్టి మానవుడు ఒంటరివాడు కాదు, సమాజంలో తనతో పాటు చాలామంది జీవిస్తూ ఉన్నారు అనే పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో మనకు ఎలా అయితే జేఎస్ మిల్ ఆడమ్ స్మిత్కి సపోర్ట్ చేశారో, ఇక్కడ కూడా అంటే వెల్ఫేర్ డెఫినేషన్లో కూడా మనకి మార్షల్కి సపోర్టర్స్ పీగో క్యానన్ అనేవాళ్ళు ఇద్దరు. పీగో క్యానన్ అనేవాడిద్దరు కూడా మార్షల్ డెఫినేషన్ని సపోర్ట్ చేశారు. కరెక్టే, మా గురుగారు చెప్పింది కరెక్టే. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ టు హ్యూమన్ బీయింగ్,
రెండో ద్వితీయ స్థానం సంపద. కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే అని మార్షల్ చెప్పిన దానికి సమర్థిస్తూ, మార్షల్ చెప్పిన నిర్వచనాన్ని వీళ్ళు పాటిస్తూ సపోర్టర్స్గా ఉండడం జరిగింది. వాళ్ళు ఎవరు? పీగో, క్యానన్. సో పీగో, క్యానన్ వీళ్ళిద్దరూ కూడా మార్షల్ డెఫినేషన్కి సపోర్టర్స్గా, మద్దతుదారులు, సమర్థిస్తూ ఉన్న అతని డిసిపుల్స్, అతని శిష్యులు. ఎందుకంటే కరెక్టే, మానవుడు అంటూ ఉంటేనే డబ్బు ఉపయోగం. ఇప్పుడు ఎవ్వరూ లేరు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక ప్రాంతంలో ఒక 50 రూపాయల నోటు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్వరూ లేరు, అది చిత్తు కాగితంతో సమానం. ఓ మనిషి అలా వెళ్తూ 50 రూపాయలు చూశాడు అనుకోండి, అప్పుడు దాన్ని తీసుకుంటాడు. మనిషి తీసుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. ఎవ్వరో చూడకపోతే 50 రూపాయలు చిత్తు కాగితంతో సమానం, ఓన్లీ వేస్ట్ పేపర్. 50 రూపాయలు దొరికిందిరా బాబు, బాగానే ఉంది అని తీసుకుంటే మనిషి, అప్పుడు దానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు దొరికిన 50 రూపాయలు మనిషి చూస్తే, మానవుడు చూస్తేనే దానికి వాల్యూ వస్తుంది. కాబట్టి మానవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కరెక్టే. తర్వాత సంపద, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కరెక్టే. మా గురుగారు చెప్పింది కరెక్టే, మా లీడర్, మా సీనియర్ చెప్పింది కరెక్టే అని వీళ్ళిద్దరూ కూడా సపోర్ట్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, అది ఒక కరెన్సీ నోటు రోడ్డు మీద పడిపోయినప్పుడు మానవుడు చూస్తేనే దానికి విలువ పెరుగుతుంది, చూడకపోతే విలువ పెరగదు. మానవుడు చూస్తేనే 50 రూపాయలు దొరికిందిరా బాబు అని వాళ్ళు టిఫిన్ తినడమో కూడుకొని చేయడం అని జరుగుతుంది. ఎవ్వరూ చూడకపోతే పక్కన రోడ్డు సైడ్ ఉన్న 500 రూపాయలు అంటేనే సరే, ఎవ్వరూ చూడకపోతే చిట్టుకాయతంతో సమానం. కాబట్టి మానవుడు చూస్తేనే దానికి వాల్యూ పెరుగుతుంది, మానవుడు తీసుకుంటేనే దానికి వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు హ్యూమన్ బీయింగ్ అని చెప్పారు మార్షల్. దాన్ని వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు. ఎవరు? పీగో, క్యానన్ వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు. కాబట్టి అన్నమాట ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కరెన్సీ నోటు తీసుకునేవాడే మానవుడు, దాన్ని ఉపయోగించుకునేవాడే మానవుడు. లేకపోతే ఎవరు చూడకపోతే ఆ కరెన్సీ నోటు ఎంత పెద్ద నోటైనా సరే వేస్ట్ పేపర్తో సమానం. సో కాబట్టి మానవుడు చూస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు హ్యూమన్ బీయింగ్. మా గురుగారు చెప్పింది కరెక్టే అని వీళ్ళిద్దరూ కూడా సమర్థించడం అనేది జరిగింది. అది 4th పాయింట్. ఓకే, ఇంకా వీళ్ళిద్దరూ ఏంటంటే, ఇంకొక ఉదాహరణ మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నదే. ఇప్పుడు మానవుడికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి, అసలు ఇవ్వాలి కరెక్టే, ఎందుకు ఇవ్వాలి? ప్రపంచంలో మనుషులు ఎవరో లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మొత్తం దేన్నైనా ఉపయోగించుకునేది ఎవరు? మనుషులే. మనుషులు లేని దేశాన్ని, ప్రపంచాన్ని మనం చూడలేం. మనుషులు లేని ప్రపంచాన్ని మనం చూడలేం. కాబట్టి మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేన్నైనా ఉపయోగించుకోవాలి అంటే మనిషే. ఇప్పుడు నేను ఈ బోర్డుని ఉపయోగించుకుంటాను, నాకు అవసరం ఉంది. కాబట్టి ఎవ్వరూ లేరనుకోండి, ఈ బోర్డు ఎందుకు పనికిరాదు, రాయడానికి కూడా పనికిరాదు. అలాగే ఫ్యాన్ ఉంది, నేను వచ్చాను ఫ్యాన్ వేసుకున్నాను, ఎవ్వరూ లేరనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు, మనకి వేస్ట్ అది. కాబట్టి మనిషి అనేవాడు ఉంటే దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనిషే లేకపోతే ఎంత పెద్ద డబ్బు ఉన్నా సరే యూజ్ లేదు. నేను వీళ్ళు చెప్పాను, ఒక రోగిష్టి వాడు, అది కూడా వీళ్ళు చెప్పారు. ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్నాడు, అతని పక్కన 2000 రూపీస్ బంచ్ ఉంది. లేచి ఖర్చు పెట్టుకునే ఆ శ్రేయస్సు, ఆ మంచితనం, ఆ ఆరోగ్యం ఉంటేనే దాన్ని ఖర్చు పెట్టుకోగలడు. అతను కోమాలో ఉన్న, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నా, చిత్తు కాగితంతో సమానం ఆ 2000 రూపీస్ బంచ్. ముందు ఆరోగ్యం. అందుకనే మన పూర్వీకులు ఏం చెప్పారు? వెల్త్ ఈజ్ హెల్త్ అని చెప్పలేదు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, డబ్బే మహాభాగ్యం అనలేదు. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఆరోగ్యం అండ్ వెల్త్ అదే డబ్బు, మనకి అదే సంపద. ఆరోగ్యమే సంపద, అందుకని సంపదే ఆరోగ్యం. మనకి వెల్త్ ఈజ్ హెల్త్ అనలేదు, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ అంటే శ్రేయస్సు, అంటే మానవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి బెడ్ మీద ఉన్న పేషెంట్ లేచి ఖర్చు పెట్టుకుంటే ఆనందం. బెడ్ మీద ఉన్నాడు, పక్కనే బంచ్ ఉంది 2000 రూపీస్, ఏంటి ఉపయోగం? చిత్తు కాగితాలతో సమానం. అది కూడా వీళ్ళు చెప్పారు. కాబట్టి 2 ఉదాహరణలు కూడా మనం రాస్తాం ఎగ్జాంపుల్స్. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క మార్షల్కి సపోర్టర్స్గా నిలిచారు. అది మనం నెక్స్ట్ విమర్శ. చేసే ప్రతి దానిలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అది మనం చెప్పుకున్నాం. ఇందులో కూడా కొన్ని లోపాలు ఉంటాయి.
మార్షల్ చెప్పిన శ్రేయస్సు నిర్వచనంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మార్షల్ చెప్పిన శ్రేయస్సు నిర్వచనంలో కొన్ని లోపాలు ఉన్నాయని రాబిన్స్ అనే వ్యక్తి చెప్పాడు. రాబిన్స్ అతను ఏంటంటే కొరత గురించి చెప్పాడు. ఇప్పుడు డబ్బు మానవుడికి ఆరోగ్యం ఉండాలి, శ్రేయస్సు ఉండాలి, తర్వాత స్థానం డబ్బుకి ఇవ్వడం జరిగింది చెప్పాడు తప్ప కొరత గురించి చెప్పలేదు, స్కేర్సిటీ గురించి చెప్పలేదు అని చెప్పాడు. అటువంటి మార్షల్ చెప్పిన నిర్వచనంలో డెఫినేషన్లో కొన్ని డీమెరిట్స్ ఎత్తి చూపించిన వ్యక్తి రాబిన్స్. ఓకే, రాబిన్స్. రాబిన్స్ వీడు చెప్పాడు కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఇతను ఏం చెప్పేది ఏంటి, శ్రేయస్సు అనేది మన కంటితో చూడడం, ఇది మానసిక భావన, ఓన్లీ ఇంటర్నల్ ఫీలింగ్, మనసులో ఉండే భావన, మన కడుపులో ఉండే భావన తప్ప ఫిజికల్గా మనం చూపించడం. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అది మన కంటికి కనబడవు, వర్క్లో కనిపిస్తాయి, వర్క్ పనిలో కనిపిస్తాయి తప్ప మన కంటితో చూడడం. ఆనందం, సంతోషం, నెక్స్ట్ బాధ, దుఃఖం, నెక్స్ట్ కష్టం, సుఖం, శ్రేయస్సు, ఇవన్నీ కూడా మనం వర్క్లో చూపిస్తాం, కంటికి కనిపించదు. కాబట్టి ఇతను చెప్పింది అంటే శ్రేయస్సు అనే పదం అనే భావన మానసిక భావన, ఓన్లీ ఇంటర్నల్ ఫీలింగ్, మన కంటితో చూడలేం. కంటితో చూడడం దానికి వాడు ఆరోగ్యంగా ఉన్నాడో లేదా ఆరోగ్యంగా లేడో మనకు తెలియదు అంటాడు ఇతను రాబిన్స్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడో ఆరోగ్యంగా లేడో మనకు చెప్పలేము, వాడంతటా వాడు చెప్పాలి, చెబితేనే మనం వింటాం. కాబట్టి వెల్ఫేర్ అనే వర్డ్ నాట్ ఫిజికల్, ఓన్లీ ఇంటర్నల్ ఫీలింగ్, మానసిక భావన, కడుపులో ఉండే భావన, మన మనస్సులో ఉండే భావన, మానసిక భావన, ఓన్లీ ఇంటర్నల్ ఫీలింగ్, నాట్ ఫిజికల్, నాట్ విజువలైజ్. మనం కంటితో చూపించడం కుదరదు. ఎందుకంటే బాధ, దుఃఖం, ఆనందం, సంతోషం, కష్టం, సుఖం, ఏడుపు, ఇవన్నీ కూడా కడుపులో ఉండే, పైకి ఎక్స్ప్రెస్ చేసి వర్క్లో చూపిస్తాం. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను అనుకోండి, కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయంటే ఓహో నేను బాధలో ఉన్నాను, ఏడుస్తున్నాను సంగతి అవతలకి అర్థమవుతుంది. లోపల బాధపడుతున్నాను అనుకోండి, ఎవరికి తెలియదు. అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో 2 కోట్లు వచ్చాయి అనుకోండి, లాటరీ తగిలింది అనుకోండి, లోపల చాలా సంతోషంగా ఉంటుంది, మొహం ఇంతలా పెరిగిపోతుంది, మొహం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయినా సరే నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, నా కడుపులో చాలా ఆనందంగా ఉంది, నా మనసులో ఇంటర్నల్ ఫీలింగ్ ఈజ్ వెరీ హ్యాపీనెస్. అది ఎవరికి తెలియదు. కాబట్టి కొన్ని వర్డ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేము, మనం వర్క్లో చూపిస్తాం తప్ప అది మనం ఇతర వాళ్ళకి చూపించడం, విజువలైజ్గా ఫిజికల్గా మనం చూపించడం. అదే అంటాడు ఇతను రాబిన్స్ కూడా. మానసిక భావన శ్రేయస్సు అనేది వెల్ఫేర్ ఈజ్ ఓన్లీ ఇంటర్నల్ ఫీలింగ్, నాట్ ఫిజికల్, నాట్ విజువలైజ్ అంటాడు. అంటే శ్రేయస్సు అనేది చూపించడం కుదరదు, అది మానసిక భావన, మనిషి లోపల ఉండే ఒక ఇంటర్నల్ ఫీలింగ్ అని చెప్తాడు. సెకండ్ పాయింట్ అది. నెక్స్ట్ శ్రేయస్సుకి ఆర్థిక కార్యకలాపాలకి ముడిపెట్టకూడదు అంటాడు. శ్రేయస్సుకి మనిషికి ఉపయోగపడే ఆర్థిక కార్యకలాపాలకి సంబంధం చెప్పకూడదు, దాంతో రెండింటిని కలపకూడదు అంటాడు. శ్రేయస్సు వేరు, మనిషికి ఆర్థిక కార్యకలాపాలు వేరు, ఆ రెండింటిని కలపకూడదు, ఆ రెండింటిని కలిపి చెప్పకూడదు అంటాడు. అంటే మనిషికి ఉపయోగపడే ఆర్థిక కార్యకలాపాలకి మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం ఉండే శ్రేయస్సు వెల్ఫేర్కి సంబంధం లేదు, ఆ రెండింటిని కలిపి చెప్పకూడదు అంటాడు రాబిన్స్. అంటే శ్రేయస్సు వేరు, ఎకనామిక్ రీసోర్సెస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ వేరు అంటాడు. అంటే ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా మనిషి బతకడానికి కొన్ని వస్తువులు కావాలి, అవన్నీ కూడా కొరతగా ఉంటాయి, అది చెప్పలేదంటాడు. కాబట్టి ఆర్థిక మనిషి బతకడం కోసం ఉండే ఆర్థిక కార్యకలాపాలు వేరు, మనిషి ఇంటర్నల్గా ఉండే శ్రేయస్సు ఆరోగ్యం వేరు, రెండు వేరు. ఇది కనబడుతుంది, శ్రేయస్సు అనేది కనబడదు, రెండింటికి ముడిపెట్టకూడదు, రెండు జాయిన్ చేసి మనం చెప్పకూడదు అంటాడు. ఓకే, అదొకటి. నెక్స్ట్
భౌతిక అభౌతిక శ్రేయస్సు అని చెప్పడం పెద్ద విమర్శకు గురైంది. భౌతిక అభౌతిక శ్రేయస్సు అని చెప్పాడు అతను, ఎవరు మార్షల్. దాన్ని ఇతను క్రిటిసైజ్ చేశాడు, విమర్శించాడు. శ్రేయస్సు అనేది అభౌతికం, భౌతిక కాదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒక పని చేస్తానంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఒక వ్యక్తి బెడ్ రెస్ట్ తీసుకున్నానికి ఆరోగ్యంగా లేనట్లు లెక్క. కాబట్టి అభౌతిక శ్రేయస్సు భౌతిక శ్రేయస్సు అని రెండుగా విడగొట్టకూడదు. శ్రేయస్సు అనేది అభౌతికం, కంటికి కనబడదు. అది అభౌతిక శ్రేయస్సు భౌతిక అంటే ఫిజికల్ వెల్ఫేర్, నాన్ ఫిజికల్ వెల్ఫేర్ అని చెప్పకూడదు అంటాడు. నెక్స్ట్, వనరులు కొరతగా ఉండి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి ఇతను చెప్పలేదంటాడు. రాబిన్స్ ఏమంటే వనరులు కొరతగా ఉంటాయి అంటే ఎంటైర్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్, చాలా కొరతగా ఉంటాయి, చాలా వెరీ వెరీ స్కేర్సిటీ, చాలా లిమిటెడ్ స్కేర్సిటీ. ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటే అడ్వాంటేజెస్ సో మెనీ యూజర్స్, ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి కానీ లిమిటెడ్ స్కేర్సిటీ. ఆ విషయం గురించి చెప్పలేదు. అసలు కొరతగా ఉంటే వస్తువులు అనే మాట గురించి చెప్పలేదు అని చెప్తాడు ఇతను మార్షల్. అంటే వనరులు కొరతగా ఉండడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. సోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ బట్ అడ్వాంటేజెస్ ఆర్ మోర్. రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ స్కేర్సిటీ బట్ దట్ రిసోర్సెస్ అడ్వాంటేజెస్ ఆర్ మెనీ మెనీ మోర్. ఎక్కువగా ఉన్నాయి, దాని ఉపయోగాలు వేరు ఎక్కువ, దాని ప్రయోజనాలు వేరు ఎక్కువ, కానీ అవి కొరతగా ఉంటాయి. కాబట్టి ఆ కొరత, ఆ స్కేర్సిటీ అనే వర్డ్ ఇతను చెప్పాడు, మార్షల్ చెప్పలేదని విమర్శించాడు. కాబట్టి వనరులు కొరతగా ఉండడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి, కొరత అనే భావన గురించి చెప్పలేదు మార్షల్ అని ఇతను చెప్పాడు. ఓకే, కాబట్టి కొరత అనే భావన గురించి చెప్పింది రాబిన్స్. ఆ విషయం మార్షల్ చెప్పలేదని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇందులోంచి మనకి లాస్ట్ పాయింట్ అంటే కొరతగా ఉండే వస్తువుల దాంట్లోంచి కొత్త వర్డ్ వస్తుంది. ఏంటంటే చాయిస్ ప్రాబ్లం, ఎంపిక సమస్య. కొరతగా ఉంటేనే ఎంపిక సమస్య వస్తుంది, చాయిస్. ఇప్పుడు అందరి దగ్గర అన్ని డబ్బులు ఉంటే వస్తువులు చాలా ఉంటాయి, ప్రతి ఒక్కడు కొనుక్కుంటారు. డబ్బులు కొరతగా ఉన్నాయి కాబట్టే అవసరమైన మటుకే కొనుక్కుంటాడు, ఎంపిక చేసుకుంటాడు. ఏది ఫస్ట్ ఏది సెకండ్, ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి. ఉన్నది ఒకటే 10 రూపాయలు. 10 రూపాయలతో టిఫిన్ చేయాలా, 10 రూపాయలతో పెన్ను కొనుక్కోవాలా, ఎగ్జామ్ ఉంది, టిఫిన్ చేయకపోయినా పర్లేదు, ఎగ్జామ్కి పెన్ను ఉండాలి, పెన్ను కొనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న 10 రూపాయలతో పెన్ను ఫస్ట్ ఇంపార్టెన్స్, తర్వాత టిఫిన్. అంటే ఒకటి ఉన్నది ఒకటే 10 రూపాయలు, స్కేర్సిటీ, చాయిస్ ప్రాబ్లం వస్తుంది. ఆ విషయం రాబిన్స్ చెప్పారు. అంటే స్కేర్సిటీలోంచి వచ్చిన న్యూ వర్డ్, న్యూ అపియరెన్స్ ఏమిటి, చాయిస్ ప్రాబ్లం. కొరత అనే దాంట్లోంచి వచ్చిన కొత్త పదం ఎంపిక సమస్య, చాయిస్ ప్రాబ్లం వస్తుంది. కొరతగా ఉన్నాయి కాబట్టే పుష్కలంగా అందరి దగ్గర డబ్బు ఉంటే అందరూ కొనేసుకుంటారు. ఇంక ఈ దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ ఎందుకు, ఇంకా ఏటీఎం చోరీలు, డబ్బు కొరతగా ఉంది కాబట్టే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొరత అనే పదంలోంచి వచ్చిన కొత్త వర్డ్ ఏంటి, చాయిస్ ప్రాబ్లం. ఉన్నది ఒకటే సోర్స్ 10 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్కి వెళ్ళాలి, పెన్ను కొనుక్కుంటాడా, రాయడానికి ఓపిక లేదు, టిఫిన్ చేస్తాడా. రాయడానికి ఓపిక లేకపోతే ఎలాగైనా రాసేయచ్చు, ముందు పెన్ను లేకపోతే ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఎవడిస్తాడు పెన్ను. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ పెన్నుకి ఎవడిచ్చాడు, దీన్ని వాయిదా వేశాడు. అంటే చాయిస్ రెండు ఉన్నాయి, ఒకదాన్ని చాయిస్ చేశాడు. కాబట్టి ఎంపిక సమస్య, చాయిస్ ప్రాబ్లం అనేది కొరత స్కేర్సిటీలోంచి క్రియేట్ అయింది, పుట్టింది, జనరేట్. చాయిస్ ప్రాబ్లం ఈజ్ వర్డ్ జనరేట్ బై స్కేర్సిటీ. స్కేర్సిటీ దాంట్లోంచి ఈ యొక్క చాయిస్ ప్రాబ్లం అనేది రావడం అనేది జరిగింది. సో ఇదండి మనకి ఏంటి వెల్ఫేర్ డెఫినేషన్. ఓకే, సో చూడండి ఒకసారి. ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్ నిర్వచనం గురించి చెప్పాడు, సంపద నిర్వచనం లోపాలు తొలగిస్తూ శ్రేయస్సు గురించి చెప్పాడు. డెఫినేషన్ అది మానవుడికి సంబంధించిన సంక్షేమానికి ఉపయోగపడే భౌతిక సాధనాలు, సంపద వినియోగం గురించి వివరించే శాస్త్రం అర్థశాస్త్రం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎక్విప్మెంట్స్ అండ్ వెల్త్ అండ్ కన్జంప్షన్, వాటి గురించి చెప్పేది. ఇతను ఏంటంటే
ఇతని నిర్వచనం ప్రకారం ఫస్ట్ ఇంపార్టెన్స్ మానవుడికి ఇచ్చాడు, రెండో ఇంపార్టెన్స్ డబ్బుకి, సంపదకి ఇచ్చాడు. అంటే మనిషి బాగుంటేనే డబ్బు బాగుంటుంది. మనిషి సృష్టించాడు డబ్బుని, డబ్బు కోసం మనిషి రాలేదు, మనిషి పుట్టాక డబ్బు పుట్టింది. సో మనిషి బాగుంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే డబ్బుని ఉపయోగించుకోగలడు. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు హ్యూమన్ బీయింగ్ అని చెప్పాడు. సెకండ్ ప్లేస్ గోస్ టు వెల్త్ అని చెప్పాడు. దీని ప్రకారం ఇతన్ని సమర్థిస్తూ, ఇతని నిర్వచనాన్ని సమర్థిస్తూ పీగో క్యానన్ అనే ఇద్దరు సపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా మార్షల్కి చాలా బెస్ట్ డిసిపుల్స్, శిష్యులు, ప్రియా శిష్యులు. వాళ్ళు మా గురుగారు చెప్పింది కరెక్టే, మనిషి బాగుంటేనే డబ్బు ఉపయోగించుకోగలడు, మనిషి బాగోలేకపోతే, ఆరోగ్యంగా లేకపోతే డబ్బులు ఉపయోగించుకోలేడు అని వాళ్ళ ఎగ్జామ్స్ కూడా చెప్పారు. నేను చెప్పాను, ఒక కాగితం, రోడ్డు మీద కాగితం 50 రూపాయలు నోటు ఉంటే ఎవరు చూడకపోతే వేస్ట్ పేపర్తో సమానం, మనిషి చూస్తేనే దానికి వాల్యూ పెరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు హ్యూమన్ బీయింగ్ అని పీగో చెప్పాడు. సో అయిపోయింది. మన అంశాలు కూడా చూసేసాం. అంశాలు ఇందులో ఏంటి, ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి, నెక్స్ట్ అన్నిటికీ ఉంటుంది. ఫస్ట్ ప్లేసు మానవుడికి, సెకండ్ ప్లేసు సంపదకి ఇవ్వడం జరిగింది అని చెప్పాం. నెక్స్ట్ ఇందులో క్రిటిసైజ్, ఈ యొక్క వెల్ఫేర్ డిఫరెన్షన్లో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించి ఎత్తి చూపించిన వాడు రాబిన్స్ అని చెప్పాడు. ఇతను ఏంటి, మొదట భౌతిక శ్రేయస్సు వేరు, అభౌతిక శ్రేయస్సు వేరు, రెండు ఒకటి కాదు అని చెప్పాడు. అసలు శ్రేయస్సు అనే పదం కంటికి కనబడదు, నాన్ విజువలైజ్, ఫిజికల్గా కనబడదు, ఇంటర్నల్ ఫీలింగ్ ఓన్లీ, మానసిక భావన, అది మన కంటికి కనబడదు. మిగిలిన ఎంటైర్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి కూడా కనబడతాయి. ఇటువంటివి బాధ, దుఃఖం, ఏడుపు, సంతోషం, ఆనందం, ఈ యొక్క నెక్స్ట్ లోపల ఉండే అనారోగ్యం, ఇవి కంటికి కనబడవు, నాన్ ఫిజికల్. ఇవి ఫిజికల్గా మనకి విజువలైజ్గా చూపించలేం అని చెప్పాడు. నెక్స్ట్ వనరులు కొరతగా ఉండడం వల్లే ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పాడు. ఉన్నాయి న్యాచురల్ రిసోర్సెస్ కానీ, సోర్సెస్ కానీ ఏదైనప్పటికీ కూడా స్కేర్సిటీగా ఉన్నాయి కాబట్టి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి స్కేర్సిటీ అనే వర్డ్ ఇక్కడ పుట్టింది. ప్రతిదీ కూడా స్కేర్సిటీయే ప్రపంచంలో అని చెప్పాడు. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, స్కేర్సిటీ అనే వర్డ్లోంచి చాయిస్ ప్రాబ్లం వస్తుంది. ప్రపంచంలో అన్ని వస్తువులు స్కేర్సిటీయే, అందులోంచి పుట్టింది, జనరేట్ అయింది ఏంటి, చాయిస్ ఆఫ్ ప్రాబ్లం, ఎంపిక సమస్య. మన దగ్గర వనరులు, ఆర్థిక డబ్బు మన దగ్గర తక్కువగా ఉంది కాబట్టి ఎన్నో ఉంటాయి, అందులో ఇంపార్టెన్స్ ఫస్ట్ దానికి ఇస్తాం, మిగిలినవన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తాం, వాయిదా పోస్ట్ పోన్ చేస్తాం. ఎందుకంటే అన్నీ కొనుక్కోవడానికి అన్ని డబ్బులు లేవు, అన్నీ కొనడానికి అన్ని డబ్బులు లేవు, ఉన్నది ఒకటే, ఓ 100 రూపాయలు ఉంది, దాంతో మనం ఒకటే కోరిక తీర్చుకోగలం. మిగిలిన దాన్ని మనం పోస్ట్ పోన్ చేస్తాం, వాయిదా వేస్తాం. ఎందుకు, మన దగ్గర ఉన్న డబ్బు స్కేర్సిటీ. కాబట్టి స్కేర్సిటీ అనే వర్డ్లోంచి, అనే దానిలోంచి చాయిస్ ప్రాబ్లం, ఎంపిక సమస్య అనే వర్డ్ జనరేట్ అయింది. కాబట్టి కొరత అనేది ప్రపంచంలో ఉంది, ప్రతి వస్తువు కొరతే ప్రపంచంలో. అలా కొరత అనే వర్డ్ మార్షల్ చెప్పలేదు అని ఇతను వివరించాడు. ఓకే, ఇది మనకి చాలా వెరీ 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 ఇంపార్టెంట్. డెఫినేషన్ రాయాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత ఇంపార్టెన్స్ రాయాలి, తర్వాత డెఫినేషన్ రాయాలి, డెఫినేషన్ తర్వాత మెయిన్ పాయింట్స్ రాయాలి, మెయిన్ పాయింట్స్ రాశాక అప్పుడు డిమెరిట్స్, లోపాలు రాయాలి. చాలా పెద్దది, ఇంటర్మీడియట్లో లాగా కొంచెం రాసి 5 మార్క్స్ అంటే కుదరదు, 1.5 పేజీ 2 పేజెస్ వస్తుంది కూడా. సో ఇది మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన శ్రేయస్ నిర్వచనం, అందులో ఉండే డిమెరిట్స్. ఓకే.